వద్దన్న మాట లేదు. ఏమవుతుందో ఎన్ని రకాల టాబ్లెట్లు వేసుకుంటే నా కడుపులో విసుకుతుందో ఏమో, కళ్ళు తిరుగుతాయేమో అనుకున్నా. వేసుకుంటున్నా ఏమవుతలేదు. తినకముందు వేసుకున్నా ఏమవుతలే, తిన్న తర్వాత వేసుకున్నా కూడా ఏమవుతలే. అన్ని విధాలుగా మంచిగా ఉన్నాయి. ఇవి అందరూ వాడచ్చు, ఎలాంటి పేషెంట్లైనా వాడచ్చు. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు వాడుకుంటే ఇంకా వాళ్ళకి అనారోగ్యం రాదు. ఉన్నది పోతుంది, వచ్చేది పంపించేస్తుంది. రోగంతో యుద్ధం చేస్తుంది. ఇది రానిది ఉన్నదాన్ని పోలిస్తుంది. ఇందులో ఉన్న మరణం ఇది, ఇందులో ఉన్న శక్తి ఇది, ఇందులో ఉన్న ఆరోగ్యం ఇది. ఇది ప్రతి ఒక్కరు వాడాలి. దీన్ని ఆపేది లేదు. ఆపకండి దయచేసి. ఎందుకంటే 3,300 పెట్టి 26 రూపాయలు పెట్టి నేను ఎందుకు కొనుక్కున్నా వాడి చూస్తే తెలుస్తుంది. ఎవరైనా వాడాలి. వాడకుండా ఎవరికి నిజాలని చెప్పలేము. అమ్మ నువ్వు వాడినవు అంటారు. ఆడలేదనుకో మనము నత్తిగా ఉండవలసి వస్తుంది అని ఇట్లా అయిపోతుంది. అలా కాదు, గట్టిగా మనము చెప్పొచ్చు. లేదమ్మా ఈ కవర్ ఎంట పెట్టుకొని తిరగాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా మంది చనిపోతున్నారు ఆరోగ్యం లేక. లక్షలు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటున్నారు, ప్రాణాలు దక్కుతలేవు. పోని జబ్బంటూ ఉండదు దీనికి. నన్ను అడిగితే మాత్రం పోని జబ్బు లేదు. ఏ మనిషి అయినా క్యాన్సర్తోని, టీబీతోని, ఎయిడ్స్తోని, ఇంక ఏదో ఇది ఈ డెంగ్యూ వ్యాధి కానీ, ఇది కరోనా కానీ, స్టోన్స్ కానీ, ఇంకా ఏవైనా మనిషిని చంపే రోగాలు ఏవైనా కూడా వీటి ద్వారా పోతున్నాయి. నా లోపల ఉన్నాయి. అదే షుగర్ చంపేస్తుందిగా, థైరాయిడ్ చంపేస్తుందిగా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, అది కూడా మనిషి కిడ్నీ పాడు చేసేస్తుందిగా. క్యాన్సర్ కూడా మనిషిని చంపేస్తుందిగా. నేను ఆ పేషెంట్ని నేను అనుకున్నా. దానివల్లనే నేను ఇలా అయిపోతున్నానేమో, అయిపోయింది అనుకో. కానీ దేవుడు నాకు మేలు చేసాడు. అనుకున్నా కానీ పోలే. మంచిగా అయినా నేను 15 సంవత్సరాల క్రితం పోని జబ్బు మాత్రం ఉండదు. ఇది మాత్రం గ్యారెంటీ. మన కళ్ళ ముందే ఉంది. నువ్వు మంచిగా అవుతున్నావు ఈ మందులకేనా అంటే, అవును నేను ఈ మందులకే. మా పైన ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు మంచిగా అవుతున్నావు ఏంది ఈ మందులకేనా అంటే, అవును నేను ఈ మందులకే. మాట్లాడేదానివి, ఊకే ఇట్లా ముసలాం లాగా నడిచేదానివి, మరి ఇప్పుడేమో చకచకా పనిచేస్తున్నావు అంటే నేను ఈ మందులకే. నేను చెప్పేది మీకోసం, మీరు బాగుండాలని. మీరు బాగుండాలనే, నేను సంపాదించుకోవడానికి కాదు. వస్తుంది చేస్తే మీకు కూడా వస్తుంది, రాదని కాదు. అన్ని విధాలుగా లాభం ఉంది. రావాలి మీటింగ్ కంటే ఇప్పుడు పిలిస్తే ఇప్పుడు రాము, ఎప్పుడైనా వస్తాం. సరే భగవంతుడు మిమ్మల్ని నడిపించినాడే ఇంకా కొంచెం నువ్వు యాక్టివ్ అయితే వాళ్ళే వచ్చి కూర్చుంటారు. వాళ్ళే వచ్చి కూర్చు. నేను ఇష్టపెట్టాను ఎవరినిగా. 5-6 మంది పేషెంట్లు ఉన్నారు, నాలాంటి వాళ్ళనే పట్టుకున్నా. వాళ్ళ దగ్గరికి ఇది ఏంటంటే ఇక్కడ ఎవరిని కూడా ఏం లేదు, మనం వాడుకొని వేరే వాళ్ళు చెప్పగలుగుతాం. పాసులు కొని ఒకటి 1000 ఖర్చు పెడతాం. 1000 కాదు మనం